సో ఈ చాప్టర్ లాస్ట్ చాప్టర్ కి కాస్త ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఇంకా వదలడదామా? సో బల్సల్ మిల్కో అయితే టైర్ 2 లో ఉండే జస్టిస్ బ్యూరో బిల్డింగ్ వెళ్తాడు. అక్కడే హల్కన్బర్గ్ కూడా ఉండేది. సో ఇంతకీ హల్కన్బర్గ్ ఎందుకు ఉన్నాడు అక్కడ అనేది కొంచెం రీక్యాప్ చేస్తా, ఎందుకంటే ఈ చాప్టర్ కి అది రిలేటెడ్ అయి ఉంటుంది కాబట్టి. సో ఓకే, ఒకసారి ఏంటంటే బల్సల్ మిల్కో అండ్ బెంజమిన్ రేడియో ద్వారా హల్కన్బర్గ్ దగ్గర ఉండే విక్ట్ అనే గార్డ్ నుంచి హల్కన్బర్గ్ ఇన్విన్సిబుల్ అనే సౌండ్స్ అయితే వినింటారు కదా. సో ఆ తర్వాతనే హల్కన్బర్గ్ ని ప్లాన్ చేసి అరెస్ట్ చేయిస్తారు. కానీ గుర్తుపెట్టుకుంటే విక్ట్ ఇంకా బతికే ఉంటాడు. సో ఇంకా ఎలాగో ఈ చోట అయితే హల్కన్బర్గ్ గార్డ్స్ ఉంటారు. తను ఆబ్వియస్లీ తన ఎబిలిటీని అయితే యూజ్ చేయలేడు అని బల్సల్ మిల్కో అనుకో సెక్యూరిటీ చెక్స్ అన్నిటిని దాటుకుంటూ వెళ్తుంటాడు. సరిగ్గా కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు తను తన దగ్గర ఉండే TSK-17 బయాలజికల్ వెపన్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే అప్పుడే కదా హల్కన్బర్గ్ కి తన క్లోజ్ గా ఉండేది. అండ్ ఈవెన్ జడ్జ్ అండ్ లాయర్ దగ్గరలో ఉన్నా గానీ వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ పర్సెంటేజెస్ చాలా తక్కువ. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా అయినా గానీ ఇమీడియట్ గా మార్షల్ లాన్ అయితే ఇంపోజ్ చేయొచ్చు. సో ప్లాన్ అంతా బానే ఉందని అనుకుని బల్సల్ మిల్కో అయితే హాల్వేలో అలానే నడుచుకుంటూ వెళ్తుండగా తనకైతే ఏదో విచిత్రంగా సెన్స్ అవుతుండేసరికి అటు ఇటు చూస్తాడు. అండ్ దగ్గరలో అయితే కోర్ట్ హౌస్ వర్కర్స్ ఉంటారు. అండ్ ఇంకా అలానే సర్లే పోనీ వెనకాలను చూద్దాం అనుకుని వెనకాలకి తిరిగి చూస్తే అక్కడ విక్ట్ ఉంటాడు. సో తనని చూసి బల్సల్ మిల్కో అయితే షాక్ అయిపోతాడు, ఈవెన్ పానిక్ కూడా అవుతాడు. అండ్ అప్పుడే తనకి హల్కన్బర్గ్ నుంచి వచ్చే రంబ్లింగ్ లాంటిది సెన్స్ అవుతుంది. అండ్ ఇంతకీ ఏమవుతుందా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు విక్ట్ అయితే మిలిటరీ సైన్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాడు. సో బల్సల్ మిల్కో అయితే కొంపదీసి వీళ్ళు వర్బల్ కమ్యూనికేషన్స్ ని బ్లాక్ చేశారని అనుకుంటాడు. అండ్ విక్ట్ అయితే అప్పుడే హల్కన్బర్గ్ సీక్రెట్ ఎబిలిటీ గురించి తెలుసుకున్నాం అనేలాగా సైన్ లాంగ్వేజ్ తో చెప్తాడు. ఇంకా హల్కన్బర్గ్ తన గ్యాంగ్ తో బల్సల్ మిల్కో డైరెక్షన్ వైపుగానే వస్తుంటాడు. అండ్ ఈ కోర్ట్ హౌస్ లో కూడా మనోడు ఫాలోవర్స్ ని బాగానే పెంచుకుంటాడు. అండ్ ఇంకా అలానే అటాక్ కి ప్రిపేర్ అవుతూ బల్సల్ మిల్కో ఎంత దూరం ఉన్నాడో క్యాలిక్యులేట్ చేస్తాడు. అండ్ ఈవెన్ మీకు తెలుసు కదా హల్కన్బర్గ్ ఆర్చరీలో ఎక్స్పర్ట్, అందుకే ఇలా బల్సల్ మిల్కో ఎంత దూరం ఉన్నారు, ఎంత డిగ్రీస్ లో షూట్ చేయాలి అని ఫుల్ గా ఆలోచించి యారోన్ అయితే షూట్ చేస్తాడు. అండ్ ఆబ్వియస్లీ ఏం జరిగిందో ఇక్కడ రివీల్ చేయరు కదా. సో ఇంకోవైపు బెంజమిన్ అయితే ఆయన ట్రయల్ ఎందుకు స్టార్ట్ చేయలేదు అని ఇంకో వ్యక్తితో మాట్లాడుతుంటాడు. అండ్ అతనైతే 2 పార్టీస్ నుంచి ఈ ట్రయల్ అయితే క్యాన్సిల్ చేశారు. సో ఫ్యూచర్ లో ఆ ట్రయల్ ని జరుపుతారంట. ఇంతకీ హల్కన్బర్గ్ వైపు ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే హల్కన్బర్గ్ హెల్త్ అయితే బాలేదని. అండ్ బెంజమిన్ వైపుగా ఉండే వాళ్ళు ఏంటంటే ఎక్విప్మెంట్ ట్రబుల్ అని చెప్పారు. సో ఇంతకీ ఎక్విప్మెంట్ ట్రబుల్ అనే కోడ్ కి మీనింగ్ ఏంటంటే హల్కన్బర్గ్ ని చంపమని పంపించింటే మిషన్ ఫెయిల్ అయిందని. సో ఇంకా అప్పుడు బెంజమిన్ కి అర్థమవుతుంది హల్కన్బర్గ్ ఇదంతా కావాలని చేస్తున్నాడు, ఏ రోగమో లేదు తొక్కలేదు అని. ఇంకా అప్పుడే ఆపోజిట్ లో మాట్లాడుతుండే అతనైతే హల్కన్బర్గ్ పడిపోయాక అతనికి సహాయం చేసేందుకు చాలా మంది సపోర్టర్స్ అయితే వచ్చి తీసుకుని వెళ్లారు అని చెప్తుండగానే బల్సల్ మిల్కో వచ్చేసరికి ఆ వ్యక్తి అయితే బల్సల్ మిల్కోకి ఇస్తాడు. ఇంకా బెంజమిన్ అయితే హల్కన్బర్గ్ కావాలని ఇదంతా చేస్తున్నాడు. అండ్ మోస్ట్లీ హల్కన్బర్గ్ ఈ పాటికి కెప్టెన్ బల్సల్ మిల్కో పైన అటాక్ చేసి అతన్ని కూడా మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. సో ఇంతకీ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, వాళ్ళ ప్లాన్ ఏంటో వీలైతే తెలుసుకుందాం అని అనుకుని ఏమైందో చెప్పు బల్సల్ మిల్కో అని అడుగుతాడు. దానికి బల్సల్ మిల్కో నేను డైరెక్ట్ గా పాయింట్ కి అయితే వచ్చేస్తాం, మిషన్ ఇంకా కంప్లీట్ కాలేదు, ట్రయల్ అయితే పోస్ట్ పోన్ అయ్యింది. ఇంకా హల్కన్బర్గ్ నా పైన ఆరోతో షూట్ చేశాడు కానీ అదైతే మిస్ అయింది. మోస్ట్లీ బ్యాక్ టు బ్యాక్ యూస్ చేసినందువల్ల అనుకుంటా, ఆర్ మోస్ట్లీ పర్సనల్ గార్డ్స్ బదులు నార్మల్ సిటిజన్స్ ని యూస్ చేసినందువల్ల అనుకుంటా. రీజన్ ఏదైనా కానీ తనైతే కళ్ళు తిరిగి పడిపోయాడు, అందువల్ల ట్రయల్ కూడా పోస్ట్ పోన్ అయింది. ఈవెన్ నేను నా TSK-17 ని కూడా యూస్ చేయలేదు అంటాడు. సో బెంజమిన్ అయితే ఎక్స్ప్లెనేషన్ బానే ఉంది. అండ్ ఇన్ కేస్ బల్సల్ మిల్కో తన మిషన్ ని కానీ కంప్లీట్ చేయకపోతే తిరిగి వస్తే హల్కన్బర్గ్ తో కలిసి నాకు విరుద్ధంగా ఏదో ప్లాన్ చేస్తున్నాడని అనుకోవచ్చు. సో అందుకని నేనైతే మార్షల్ అని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ఇద్దరి పని పడతాను అని అంటాడు. సో ఇంకా బల్సల్ మిల్కో అయితే ఇప్పుడు ఎలాగో హల్కన్బర్గ్ వీక్ గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడే తన కథ ముగించేస్తాను, వాళ్ళ సపోర్టర్స్ ఉన్నా కానీ పెద్దగా ఏం చేయలేరు, సో మీరు పర్మిషన్ ఇస్తారా అని అడుగుతాడు. దానికి బెంజమిన్ అయితే బల్సల్ మిల్కో చెప్పింది అనుమానిస్తూనే నువ్వు ఏదైనా చేయి కాకపోతే పని ముగించేసేయాలి అంతే అని అంటాడు. దానికి బల్సల్ మిల్కో నాకు తెలుసు మీరు నా పైన నమ్మకం పెట్టుకోలేరని, ఎందుకంటే హల్కన్బర్గ్ ఎబిలిటీ నా పైన ఇంపాక్ట్ చూపిస్తుందేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ నేనైతే ఎలాగైనా సరే మిషన్ ని కంప్లీట్ చేసే వస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా బెంజమిన్ అయితే ఇతను నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా మిషన్ కంప్లీట్ అయ్యేదాకా వేచి చూడమే బెటర్ అని అనుకుంటాడు. తర్వాత ఒక గార్డ్ ని పిలిచి ఇన్ కేస్ బల్సల్ మిల్కో గానీ జస్టిస్ డిపార్ట్మెంట్ నా పర్మిషన్ తీసుకోకుండా గానీ వదిలితే స్పెషల్ మార్షల్ లాని ఇంప్లిమెంట్ చేస్తాను, సో ఇదే విషయాన్ని మిగతా గార్డ్స్ కి కూడా చెప్పు అని పంపిస్తాడు. అన్న తర్వాత ఒక గార్డ్ అయితే వచ్చి ఫుగెట్స్ అండ్ జస్టిస్ బ్యూరో నుంచి కొంతమంది మిమ్మల్ని మీట్ అవడానికి వచ్చారు అని చెప్తాడు. బెంజమిన్ అయితే సరే వాళ్ళని లోపలికి రమ్మను అని చెప్తాడు. ఎందుకంటే బెంజమిన్ జస్టిస్ బ్యూరో వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్స్ తో పాటు ఫ్యూచర్ లో కింగ్ అయ్యాక కూడా వాళ్ళ సపోర్ట్ కావాలి కాబట్టి అందుకని కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేద్దాం అనుకుంటాడు. సో ఇంకోవైపు ఫస్ట్ క్వీన్ రూమ్ లో అయితే తను ఎవరితోనో ఇలా మాట్లాడుతుంటుంది. ఐ మీన్ లైక్ ఫస్ట్ లో అయితే రివీల్ చేయలేండి. సో అందుకని సో తనైతే ఆపోజిట్ పర్సన్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఏ డిసిషన్ తీసుకున్నా గానీ నేను నీ వెంటే ఉంటా, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను బ్యాంక్వెట్ లో చూడకపోయినా సరే నేను నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే మై డియర్ లిటిల్ బాయ్ హల్కన్బర్గ్ అని ఉంటుంది. సో ఎవరో మీకు అర్థమైపోయింది కదా. ఇంకా తర్వాత హల్కన్బర్గ్ రియల్ మదర్ యాక్చువల్లీ ఫస్ట్ క్వీనే, ఐ మీన్ లైక్ సిరెండేజ్ వాళ్ళ అమ్మనే. మరి ఎందుకని సెకండ్ క్వీన్ దగ్గర పెరిగాడంటే తనని చంపడానికి చాలా మంది చూస్తారు. ఈవెన్ బెంజమిన్ అండ్ సిరెండేజ్ ని కూడా తక్కువ అంచనా వేయలేం కదా. సో ఓకే ఎనీవేస్ ఆ లెటర్ లో అయితే ఫుగెట్స్ ని కాపాడమని రాసుంటుంది. అండ్ బెంజమిన్ ఆ లెటర్ ని చదువుతూ దాంట్లో పెద్దగా ఇంపార్టెంట్ విషయాలు ఏవి లేవని అంటాడు, కానీ నిజమేంటో కైజర్ వాళ్ళకి తెలుసు కదా. సో ఇంకా కైజర్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు బెంజమిన్ అయితే కాస్త గ్యారంటీగా క్లెవర్, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. అయినా వాళ్ళ మనుషులకి కూడా తెలియని ఇన్ఫర్మేషన్ తనకెలా తెలుసు, లేదా జస్ట్ ఫుగెట్స్ ని కాపాడడానికి ఇదంతా చేస్తుందా అని అనుకుంటాడు. అండ్ కైజర్ పైన జస్ట్ ఇదొక
స్టార్టింగ్ స్టేజ్ అనుమానం అనుకోవచ్చు. సో ఓకే, ఎనీవేస్ ఇంకా కైజర్ అయితే ఆ మార్షల్ లా గురించి, సక్సెషన్ వార్ గురించి ఆలోచిస్తాడు. అండ్ దగ్గరలోనే మార్షల్ అయితే గ్యారంటీగా జరిగే ఛాన్స్ ఉంది. సో ఇంకా తర్వాత మనం అయితే జాంగ్లీ, కెమిలా, టుబెప్పా అండ్ టైజన్ అయితే లెటర్ ని చదవడాన్ని చూస్తాము. ఇంకా తర్వాత మెలడీ, కాచో అండ్ కైజర్ అయితే ఎక్సెప్ట్ సిరెండేయిచ్ అండ్ మరియం తప్ప మిగతా అందరికీ లెటర్స్ అందించాము, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ సిరెండేయిచ్ రిజెక్ట్ చేశాడంటే అర్థం ఉందండి. మరియం కూడా చిన్నబే కాబట్టి తను కూడా పెద్దగా పట్టించుకోరు. ఇంకా ఫైనల్ గా నెక్స్ట్ లూజరస్ ని పట్టుకుంటే ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ అది రేపే చేద్దామని కూడా డిస్కస్ చేసుకుంటారు. అండ్ ఈవెన్ భాష వల్ల ఫుగిట్స్ అయితే ఇంకాస్త టైం వచ్చింది కానీ ఆ కర్సెడ్ స్పిరిట్స్ మళ్ళీ తొందరలోనే వచ్చేయచ్చు అని కూడా మాట్లాడుకుంటారు. ఇంకా నెక్స్ట్ మనం ప్రిన్స్ వబల్ రూమ్ కి షిఫ్ట్ అవుదాము. అండ్ అక్కడ కురాపికా అయితే క్వీన్ కి ఈ షిప్ నుంచి ఏ ప్రిన్స్ కూడా తప్పించుకోకుండా పవర్ఫుల్ నెన్ అయితే యూస్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా తప్పించుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళైతే చస్తారు. సో ఇంకా ఒకరినొకరు చంపుకోవడం తప్ప ఇక్కడ వేరే మార్గం లేదు. కానీ ఇక్కడే నాకు ఐడియా తట్టింది. అండ్ క్వీన్ మిమ్మల్ని, వబల్ ని అండ్ మిగతా ప్రిన్సెస్ ని కాపాడేందుకు నేనైతే ఓ పని చేయాలి, దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అని అడుగుతారు. అదేంటో ఇప్పుడే రివీల్ చేయలేండి. ఇంకా నెక్స్ట్ మనం జాంగ్లీ రూమ్ కి షిఫ్ట్ అవుదాము. అక్కడ జాంగ్లీ అయితే తన కాయిన్స్ ని చూస్తూ అయినా ఈ కాయిన్స్ పర్పస్ ఏంటి, అండ్ ఈ కాయిన్స్ అన్నిటి మీద 1 అనే నెంబర్ ఉంది, ఎక్సెప్ట్ ఒకదాని మీద మాత్రం 10 అనే నెంబర్ ఉంది. సో ఇంకా ఇవి కాకుండా ఇంకో 3 కాయిన్స్ అయితే నేను వేరే వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చాను. సో ఇంతకీ మీరేమనుకుంటున్నారో చెప్పండి అని వాళ్ళ గార్డ్స్ అయితే అడుగుతాడు. దానికి వాళ్ళ గార్డ్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తారు. లైక్ కొంతమంది వెల్త్ గురించి మాట్లాడితే, ఇంకొంతమంది గ్రోత్ రేట్స్ గురించి మాట్లాడతారు, ఇంకొంతమంది కనీసం మిగతా వాళ్ళకి ఇచ్చిండే కాయిన్స్ ని చెక్ చేస్తే అన్న క్లారిటీ వస్తుంది అని అంటారు. జాంగ్లీ అయితే చివరికి అలాంటి ఇన్ఫర్మేషన్ బొచ్చడు విన్నాము. సో ఇంకా నెక్స్ట్ కురాపికాకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం తప్ప వేరే చాయిస్ లేదనుకొని కురాపికాకి ఫోన్ చేయమని చెప్తాడు. ఇంకోవైపు కైజర్ అండ్ తన కొలీగ్ అయితే ఇలా మాట్లాడుకుంటారు. హల్కన్బర్గ్ ఎబిలిటీ వల్ల చాలా మంది అన్కాన్షియస్ అయితే అయిపోతారు, కానీ కొద్దిసేపటి తర్వాత వాళ్ళంతా నార్మల్ అయిపోతారు. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇందాక హల్కన్బర్గ్ తన ఎబిలిటీని యూస్ చేసినప్పుడు 10 మంది అన్కాన్షియస్ అయి ఉంటారు కదా. సో వాళ్ళు కాకుండా దీనికి ఏం మాత్రం సంబంధం లేని ఇంకో వ్యక్తి ఇంకో చోట అయితే అన్కాన్షియస్ అయిపోతాడు. సో దీంట్లో ఏముంది, నీ ఫస్ట్ లో కైజర్ వాళ్ళు అనుకున్నా సరే తర్వాత ఎలాగైనా సరే ఇతన్ని ఇంట్రాగేషన్ చేస్తే కనీసం కొన్ని డీటెయిల్స్ దొరుకుతాయని అనుకొని అతని గురించి అడిగి అతని దగ్గరికి వెళ్తారంట. అతని పేరు వారియో. సో అతన్ని రిలాక్స్ చేయడానికి కైజర్ అయితే ఇక్కడ కొంచెం మిస్టీరియస్ పవర్స్ ఉన్నాయి, అండ్ ఈవెన్ షిప్ ని వదిలేళ్తే రాయల్ పీపుల్ అంతా చేస్తారు, అండ్ ఈవెన్ అలాంటి పవర్ తోనే కాచో కూడా చనిపోయింది. సో అందుకే నువ్వేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే హెల్ప్ఫుల్ అవుతుందని అడుగుతున్నాను అనేసరికి వారియో అయితే తన చేతి మీద ఉండే లీఫ్ లోగని చూపిస్తూ, నాకు ఇంతకు ముందు హల్కన్బర్గ్ ఏం చెప్పాడంటే, మీరు ఇన్ కేస్ ఆ పవర్ గురించి అంటే మిగతా డీటెయిల్స్ గురించి కానీ నాకు చెప్తే మీకు విషయం చెప్పమన్నాడు. అదేంటంటే 9th ప్రిన్స్ హల్కన్బర్గ్ తొందరలోనే చేస్తాడు. ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, ఇంకోవైపు బల్సల్ మిల్క్ అయితే బెంజమిన్ కి ఫోన్ చేసి మిషన్ సక్సెస్ అయ్యింది అని చెప్తాడు. అండ్ ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే హల్కన్బర్గ్ కాన్షియస్నెస్ అయితే బల్సల్ మిల్క్ కి షిఫ్ట్ అయింది. సో ఇంకోవైపు కైజర్ అయితే హల్కన్బర్గ్ కి ఏమైందా అని చెక్ చేయడానికి వెళ్తాడు. అండ్ తన చుట్టూ జనాలు కూడా ఎక్కువగానే ఉంటారు. సో ఇంకోవైపు కురాపికా అయితే నేను సెకండ్ రౌండ్ ఆఫ్ నెన్ ట్రైనింగ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నా, అండ్ ఇంతకు ముందు అలాగే ప్రతి ప్రిన్స్ కి కూడా ఇన్విటేషన్ పంపిస్తా గానీ దాంతో పాటు మీకు వచ్చిండే లెటర్ ని కూడా పబ్లిక్ గా రివీల్ చేస్తా. అండ్ ఇంకా ఆ లెటర్ లో ఏముందో మనకైతే రివీల్ చేయలేదు, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ కురాపికాకి ఇంకో లెటర్ వచ్చింటుంది, సో దాన్ని అయితే షేర్ చేయడు. అండ్ ఇలా చేయడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒక ఓల్డర్ ప్రిన్సెస్ దగ్గర ఉండే లెటర్స్ లో మోస్ట్లీ వాళ్ళు అండ్ వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు చేసిండే క్రైమ్స్ ఉండింటాయి కాబట్టి ఆల్మోస్ట్ అలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ యంగర్ ప్రిన్సెస్ కి కూడా వచ్చుంటుందేమో అనే అనుమానాన్ని తొలగించడానికి, ఇంకా నెక్స్ట్ ఈ వారిని కనీసం కొంచెమైనా స్లో డౌన్ చేయడానికి, లైక్ ఈ కాచ్ ఆఫ్ ఫీలింగ్స్ ని చేంజ్ చేస్తే కనీసం కొంతమంది అయినా మారుతారేమో. ఇంకా నెక్స్ట్ ఫైనల్ గా మనమే గానీ ఫస్ట్ గా పబ్లిక్ గా రివీల్ చేసేస్తే మిగతా ఓల్డర్ ప్రిన్సెస్ కి టచ్ లో ఉండొచ్చని, అండ్ ఈవెన్ వాళ్ళు మనతో కాంటాక్ట్ కూడా అవ్వచ్చు, అప్పుడు మనం వాళ్ళతో నెగోషియేషన్స్ చేయొచ్చు అని చెప్తాడు. సో ఇంకా తర్వాత కురాపికా అయితే జాంగ్లీ రూమ్ లోపలికి వెళ్తాడు. సో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.